వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో గుత్తా వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అనంతరం కండర క్షీణితి బాధితులకు అలాగే పుట్టపాకలో ఉన్న శ్రీ యాదాద్రి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి వృద్ధులు కండరక్షణ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గుత్తా అమిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు చేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మానసిక వికలాంగులు, వృద్ధులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తా యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు, గుత్తా అమిత్ రెడ్డి అభిమానులు గూతే లింగస్వామి, జనపాల స్వామి, చిలివేరు రమేష్, కోడూరి కుమార్, జోకు చిరంజీవి, మేకల పరమేష్, శ్రీ యాదాద్రి ఆశ్రమ వ్యవస్థాపకులు వర్గాల చంద్రశేఖర్, సివిఆర్ డిజిటలిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కత్తుల బాలు తదితరులు పాల్గొన్నారు. అమిత్ రెడ్డి గారు, అఖిల మేడం ఇద్దరు దంపతులు కరోనా సమయంలో కూడా ప్రాణాలకు భయపడకుండా ఆసుపత్రిలో ఉన్న కరోనా రోగులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆర్థికంగా గాను ఆ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సాయం చేసుకుంటూ ఎన్నో విధాలు చేశారు. విద్యార్థులకు మరియు యువతకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు చేశారు. ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండే వారికి ఇంకా వచ్చే 2-3 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే కావాలి. ఇంకా ప్రజాదరణ పొందుతూ పేద ప్రజలకు అందరికీ, విద్యార్థులకు, యువతకు అందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. వారి తండ్రి గారైన శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వారు ప్రజాదీవెన పొందాలని ఈ సందర్భంగా ఈ వృద్ధుల నడుమ ఈ కార్యక్రమం జరుగుతుంటూ వీళ్ళందరి ఆశీస్సులతో వారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.